న్యూస్. ఇటీవలి కాలంలో అమెరికాలో తరచుగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా అమెరికాలో చోటు చేసుకుంటున్న విమాన ప్రమాదాల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. శాన్ డియేగోలో ఒక విమానం కూలిపోయింది. ఈ తెల్లవారుజామున ఇళ్లపై ఈ విమానం కూలిపోయింది. అక్కడ సైనిక గృహాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటిపైన ఈ విమానం కూలిపోయింది. ఆ విమానం కూలిపోయే సమయంలో కరెంటు తీగలపై ఆ విమానం పడిపోయింది. దాంతో మంటలు కూడా వ్యాపించాయంటూ తెలుస్తుంది. దానిపై ఇంకా విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు బయటకు రావాలి. తెల్లవారుజామున ఇళ్ల మధ్యలో ఆ విమానం కూలిపోవడంతో పెద్ద ఎత్తున ఆ పరిసరాల్లో మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ ఉన్న కార్లన్నీ కూడా తగలబడిపోతూ ఉన్నాయి. ఈ కూలిపోయిన విమానం సెస్నా 550 విమానం. ఇది విమాన ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మీరు ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అది నివాస సముదాయంలో విమానం కూలిపోవడంతో అక్కడ కార్లు తగలబడిపోతూ ఉన్నాయి. ఆ రోడ్డు పైన చూడటానికి రాత్రి దృశ్యాలు కాబట్టి ఆ కార్ లేకపోతే అదేదో మనకి రన్వేలా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ అది రన్వే కాదు, అది జనాలు నివాసం ఉండే ఏరియా. అది ఆ ఏరియాలో విమానం కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా నిప్పులు కక్కుకుంటూ విమానం కూలిపోయింది. దీంతో అక్కడ ఉన్న కార్లు ఇతర వస్తువులు కూడా కాలిపోతున్నాయి. ప్రమాదంలో సుమారు 10 ఇళ్లు ధ్వంసం అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఏకంగా అక్కడున్న 10 ఇళ్ళు చూడండి ఒకసారి. పొగ మంటలు, దట్టమైన మంటలు వ్యాపిస్తూ ఉండటంతో ఒక దశలో ఫైర్ ఫైటర్స్ కూడా ఆ మంటలను అదుపు చేయడం చాలా కష్టసాధ్యంగా మారింది. ఎందుకంటే విమాన ప్రమాదంతో ఈ మంటలు వ్యాపించడంతో అక్కడున్న సుమారు 10 ఇళ్ళు, కార్లు అన్నీ కూడా తగలబడిపోయి అక్కడ పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకుని రావడం, మంటలను అదుపు చేయడం, ఒక దశలో మంటలను ఆర్పడం చాలా కష్టసాధ్యంగా మారింది. ప్రమాదంలో సుమారు 10 ఇళ్లు ధ్వంసం అయిపోయినట్టుగా తెలుస్తోంది. కార్లు బూడిదైపోయాయి. సహాయక చర్యలను ప్రారంభించిన అధికారులు ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. టెటిరో ఎయిర్పోర్ట్ నుంచి శాన్ డియేగో ఎయిర్పోర్టుకు వెళుతోంది ఈ విమానం. ఎయిర్పోర్టుకు 3 మైళ్ళ దూరంలో ఈ విమానం కూలిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ విమానం కూలిపోవడంతో తలెత్తిన మంటల్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇటీవలి కాలంలో మనం తరచూ ఎక్కడో చోట హెలికాప్టర్ విమానం గుద్దుకుని నదిలో విమానం కూలిపోయిన సందర్భాలు చూసాం. అలాగే విమానం నదిలోకి క్రాష్ ల్యాండ్ అవుతున్న సందర్భాలు కూడా అమెరికాలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ విమాన ప్రమాదంలో 3 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. చూడండి ఒకసారి దూరం నుంచి మనం చూడొచ్చు. ఇదిగో ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. విమానం పడిన వెంటనే అక్కడ పెద్ద ఎత్తున ఒక బాంబు పేలినట్టుగా పెద్ద మంట ఆకాశం వైపు కనిపించింది. ఇదిగో ఆ దృశ్యాలే. పెద్ద ఎత్తున మంట దగ్గరలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దూరంగా ఉన్న ఒక ఇంటిలో సీసీ కెమెరాల్లో విమానం పడిపోయినప్పుడు పెద్ద శబ్దంతో విమానం పేలిపోయింది. ఆ పేలుడు దృశ్యాలు దూరంగా ఉన్న ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఎలా పేలుతోందో చూడండి ఒకసారి. ఆ దృశ్యాలు ఒకసారి చూడండి. ఆ విమానం పడిన వెంటనే పేలిపోయింది. ఈ విమానం పేలిపోయిన వెంటనే అక్కడ ఉన్న సుమారు 10 ఇళ్లు కాలి బూడిదైపోయాయి. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. 10 ఇళ్లు ధ్వంసమైపోయాయి. కార్లు ధ్వంసమైపోయాయి. సహాయక చర్యలను ప్రారంభించిన అధికారులు ఆ ఇళ్లలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇదిగో చూడండి ఒకసారి. ఆ కార్లు ఆ మంటలను ఆర్పిన తర్వాత ఇంటి ముందున్న కార్లు ఎలా తగలబడిపోయాయో, ఇల్లు ఎలా తగలబడిపోయాయో మనం చూడొచ్చు. ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా పోలీసులు, ఫైర్ సిబ్బంది కార్డన్ చేశారు. కార్డన్ చేసి ఇదిగో చూడండి ఒకసారి. ఆ మంటలను ఆర్పిన తర్వాత కార్లన్నీ తగలబడిపోయాయి. ఆ విమానం పడిన సందర్భంలో ఆ రూట్లో వెళ్తున్నటువంటి కార్లు కూడా, రోడ్డు పైన ఉన్నటువంటి ఆ కార్లు తగలబడిపోతూ ఉండటంతో వాటిలోంచి దిగి ఆ ప్రజలు చూడండి ఒకసారి. రోడ్డుపైనే కార్లు తగలబడిపోయాయి. విమానం అక్కడ పడిపోయినప్పుడు ఆ రోడ్డుపైనే కార్లు వెళ్తూ ఉన్నాయి. అవన్నీ కూడా తగలబడిపోయాయి. ఆ సమయంలో అందులో ఉన్న వాళ్ళు దిగి పక్కకి పరుగులు తీశారు. అక్కడ పార్క్ చేసి ఉన్న కార్లు కూడా తగలబడిపోయాయి. ఇదిగో ఈ ఇల్లు కూడా చూడండి ఒకసారి. మొత్తం ఖాళీ బూడిదైపోయింది. ఒక్కసారిగా ఆ విమానం పడిపోవడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఆ విమానంలో ఉన్న ఫ్యూయల్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. శాన్ డియేగో ఎయిర్పోర్టుకు ఆ విమానం వెళుతుంది. టెటిరో ఎయిర్పోర్ట్ నుంచి శాన్ డియేగో ఎయిర్పోర్టుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సరిగ్గా ఎయిర్పోర్టుకు 3 కిలోమీటర్ల 3 మైళ్ళ దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది? మంచు కారణంగా జరిగినట్టుగా ప్రస్తుతం ప్రాథమికంగా గుర్తించారు. ఎందుకంటే పైలట్ ఈ ప్రమాదం జరిగే కంటే ముందు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏటీసీకి ఇవ్వనట్టుగా తెలుస్తా ఉంది. అంటే అలర్ట్ చేసినట్టుగా కానీ, ఫ్లైట్ లో ఇబ్బంది ఉందన్నట్టుగా కానీ ఏమీ మెసేజ్ ఇవ్వలేదు. మంచు కారణంగా కాస్త ఎత్తు కిందికి దిగిన తర్వాత కరెంటు వైర్లు తగిలిన తర్వాత ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది అనేటువంటిది ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం
సైనిక గృహాలే ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఇళ్ల పైన ఏదైతే కూలిందో అవన్నీ కూడా సైనికుల ఇల్లుగా గుర్తిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి సమాచారం వస్తా ఉంది. ఇంకా కూడా వాషింగ్టన్ మీదుగా వెళ్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి విమానం ఇది న్యూయార్క్ లో టేకాఫ్ అయింది. అక్కడి నుంచి మరి కొద్దిసేపట్లోనే ఇంకొక 150 కిలోమీటర్ల దూరానికి చేరుకోవాల్సినటువంటి సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు 10 ఇళ్లు ధ్వంసమయ్యాయి, కొన్ని వాహనాలు కూడా కాలిపోయాయి. దీనికి సంబంధించినటువంటి ఘటన రీసెంట్ గా ఒక 4 రోజుల క్రితం కూడా మరొక ఘటన చోటు చేసుకుంది. ఇలాగే మరొక ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయిన ఘటనలో కూడా కొద్దిమంది చనిపోయారు. ప్రమాదం సంబంధించినటువంటి ఘటనలో ఇది మరొక ఘటన చోటు చేసుకోవడం కాస్త ఆందోళన ఉంది. మనం చూసాం గతంలో కూడా అనేక ఎయిర్ క్రాఫ్ట్స్ కూలిపోవడము, తర్వాత హెలికాప్టర్లకు సంబంధించినటువంటిది వాతావరణాన్ని సహకరించక కూలిపోయినటువంటి సంఘటనలు గతంలో చూసాం. ఈ ఘటన చోటు చేసుకోవడం కాస్త ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. ముఖ్యంగా ఎలాంటి సాంకేతిక లోపం లేదు, ప్రస్తుతానికి అక్కడ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఏటీసీకి పైలట్ నుంచి కేవలం తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ కరెంటు తీగలకు తగిలి ఈ ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతానికి అంచనా. అసలు ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో ఆ విమానంలో? 3 చనిపోయినట్టుగా తెలుస్తోంది. అందులో ఆ విమానం ఏ కంపెనీకి చెందిందో దాని సహ వ్యవస్థాపకుడు కూడా ఇందులో చనిపోయారని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు ఆ విమానంలో? 3 చనిపోయారని చెప్తా ఉన్నారు. నిజంగానే సిబ్బంది, అందులో ఉన్నటువంటి సిబ్బంది చనిపోయినందుకు సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారమే 3 చనిపోయినట్టు కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఇళ్ల పైన కూడా కూలింది, వారు కూడా గాయపడి ఉంటారు. వారికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా ఎంతమంది గాయపడ్డారు, ఈ వివరాలకు సంబంధించినటువంటి విమానంలో ఎంతమంది ఉన్నారు, వివరాలు కాస్త తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ టెటరో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఈ విమానం, న్యూయార్క్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి విమానం కొద్ది దూరంలో ఇంకొక 150 కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాస్త విషాద ఛాయలు అందుకున్నాయి. ప్రస్తుతం మరికొంత సమాచారం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకెంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరు గాయపడ్డారు ఏంటి అనేటువంటి వివరాల కోసం ఎదురు చూస్తున్నారు. రైట్ మధు, అమెరికాలోని శాన్ డియాగోలో ఒక విమానం కూలిపోవడంతో చోటు చేసుకున్న ప్రమాద దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి, రోడ్డుపై ఏదో బాంబు పేలుళ్లు సంభవించినట్టుగా ఆ దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. ఆ విమానం కూలిపోవడంతో, అది సైనికులు నివాసం ఉంటున్నటువంటి ఏరియా అది. ఆ ఏరియాలో ఈ విమానం కూలిపోవడంతో ఒక్కసారిగా ఆ విమానంలో ఉన్న ఫ్యూయల్ పేలిపోయి ఆ ఫ్యూయల్ కూడా రోడ్డు పైన అలా ఎగజిమ్మి పడిపోవడంతో అక్కడ ఉన్న కార్లపై కూడా ఫ్యూయల్ పడి ఆ కార్లు కూడా ధ్వంసమైపోయాయి, కార్లు కూడా కాలిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఆ జెట్ ఇంధనం, ఆ విమానంలోని ఇంధనం ఆ వీధుల్లోకి వెళ్ళి ఆ వీధుల్లో ఉన్న కార్లపై పడి అవన్నీ కూడా మంటల్లో చిక్కుకున్నాయి. సుమారు ఈ ప్రమాదంలో 100 మంది నిరాశ్రయాలు అయ్యారు అని అక్కడి అధికారులు చెప్తున్నారు. అమెరికా శాన్ డియాగోలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఇళ్లపై కూలిపోయింది. సెస్నా 550 విమానం అది. విమాన ప్రమాదంలో 3 చనిపోయారు అని అక్కడ అధికారులు చెప్తున్నారు. ప్రమాద సమయంలో ఏకంగా 10 ఇళ్లు దెబ్బతిన్నాయి, చాలా కార్లు బూడిదైపోయాయి. సహాయక చర్యలను ముమ్మరం చేసి ఆ మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. టెటిరో ఎయిర్పోర్ట్ నుంచి శాన్ డియాగో ఎయిర్పోర్ట్కు వెళుతోంది ఈ విమానం. ఎయిర్పోర్ట్కు 3 మైళ్ళ దూరంలో ఈ విమానం కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కూలిపోతూ ఉన్నప్పుడు పడిపోయిన తర్వాత దూరంగా ఉన్న ఒక ఇంట్లో, అదిగో ఆ చూడండి ఒకసారి, ఆ ఇల్లు అక్కడే కూలిపోయింది. ఆ విమానం పడిపోయిన తర్వాత దానిలో ఉన్న ఆ ఫ్యూయల్ కూడా పక్కకి ఇలా ఎగజిమ్మి పడిపోవడంతో Hey bro, can you back up? We're doing evacuation. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.